ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులను కూడా మనం కూడా ఆ సమ్మెలో పాల్గొని ఆ సమ్మె యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనకు ఉన్నటువంటి కాస్త కూస్త హక్కులకు కూడా కాలు రాసే పద్ధతిలో ఉన్నది. ఇప్పుడు మనకు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వెల్ఫేర్ బోర్డు ద్వారా మనకు కొన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా కుదించే పద్ధతి చేస్తూ ఉన్నారు. ఆ బోర్డుకు వచ్చే డబ్బుల్ని వేరే వాటికి డైవర్షన్ చేసి మనకు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా వెల్ఫేర్ బోర్డుని ఇంకింత బలోపేతం చేయాలని చెప్పని, కార్మిక చట్టాలను యథావిధిగా ఉంచాలని చెప్పని, కార్మికుల కోసం ప్రభుత్వాలు అనేక రకమైన కార్యక్రమాలు చేయాలి తప్ప కుదించే పద్ధతి చేయకూడదని చెప్పని ఈరోజు సిఐటి నాయకత్వాలు మీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నాం. మనమే కాదు, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్యంగా భారతదేశ వ్యాప్తంగా రేపు అనగా ఫిబ్రవరి 16వ తారీఖు నాడు భారత్ బంద్, కార్మిక భారత్ బంద్ పెట్టాం. దాంట్లో అనేక సంఘాలు కలిసి వస్తూ ఉన్నాయి. ప్రజా సంఘాలు కూడా, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కూడా మనతో కలిసి వస్తూ ఉన్నది. అందుకని మనందరం తప్పకుండా రేపు జరిగే 16వ తారీఖు బంద్లో పాల్గొని మనకున్నటువంటి కార్మిక చట్టాలని, మనకున్నటువంటి కూర్చో కోసం హక్కుల్ని కాపాడుకోవడం కోసం మనంతా కలిసి రావాలని చెప్పని, దాంట్లో భాగంగా ఈరోజు నేరేడుచర్లలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా 16వ తారీఖు జరిగే బంద్లో పాల్గొని ఆ ఒక్కరోజు పనులు బంద్ చేసి అందరూ పని బంద్ అయింది కానీ ఇంటికాడ ఉండకుండా అందరూ రోడ్డు మీదకి వచ్చి మన ఈ సమ్మెలో పాల్గొని ఒక ప్రదర్శన ఉంటుంది. ఆ రోజు ఆ ప్రదర్శనలో పాల్గొని మన యొక్క నిరసన తెలియజేస్తుందిగా ఈరోజు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.